ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకే స్తోత్రాలయ. దేవా, యొక్క శిలువ యాత్రలో, మండలకాల ధ్యాన కూడికలలో ఆరాధిస్తున్నటువంటి నాయన విశ్వాసులను, కుటుంబాలను కూడా దీవించండి. ఆరాధన అంతటలో కూడా మీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. పరిశుద్ధాత్మ ద్వారా ఆరాధన కార్యక్రమాన్ని నడిపించమని ప్రార్థన చేస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఎంత దూరము మోయించెదరు స్వామి, ఈ కీర్తన ద్వారా ఆరాధన కార్యక్రమంలో ప్రవేశిద్దాం. ఎంత దూరము మోయించెదరు స్వామి, కింత సిలువనెత్తి సుంతైన దయాలేక. ఎంత దూరము మోహించెదరు, ఒంటిగా ప్రార్థించి ఉపవాసముల చేసి, ఒంటిగా ప్రార్థించి ఉపవాసముల చేసి, కంటిని దురాలేక కలత చెందిన ప్రభుని ఎంత దూరము మోయించెదరు. సొమ్ము నాశించి గురన్ అమ్ముకున్న యూదా, సొమ్ము నాశించి గురన్ అమ్ముకున్న యూదా, నమ్మించి మీకిచ్చెని మాను ఏలును. ఎంత దూరము మోయించెదరు, కరములు జోడించి కడకు గెత్సేమనిలో, కరములు జోడించి కడకు గెత్సేమనిలో, పరమా తండ్రిని నేడు నిరపరాధిని పట్టి ఎంత దూరము మోయించెదరు. పిరికి పిలాతుని బెదిరించి అదలించి, పిరికి పిలాతుని బెదిరించి అదలించి, యెరూషలేం వీధులనే యేసుని త్రిప్పుచు ఎంత దూరము మోయించెదరు. ఒడలలసిన ప్రభువు తడబడుచుండగా, ఒడలలసిన ప్రభువు తడబడుచుండగా, గడియ గడియకు తట్టి గట్టిగా కొట్టుచు ఎంత దూరము మోయించెదరు. కలువరి గిరి వరకు సిలువ మోయలేక, కలువరి గిరి వరకు సిలువ మోయలేక, అలసిన ప్రభు జంపనాలస్యమును చేసి ఎంత దూరము మోయించెదరు. యేసు నీ కొరకైనే చూట కంటేను, యేసు నీ కొరకై నే చూట కంటేను,
దోషినని గ్రహించి దోషిలో గుటే మేలు, ఎంత దూరము మోహించెదరు స్వామి కింత సిలువానెత్తి సుంతైన దయాలేక ఎంత దూరము మోహించెదరు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. మనమందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడననియు అదృశ్య లోకములోనికి దిగననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రియులారా, అందరం అలాగే నిలిచి ఉంటుండగా పరిశుద్ధ గ్రంథాలు తెరచి 146వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. 146వ సంకీర్తన మొదటి వచ్చిన ప్రారంభం. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును, వారి మంటిపాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడుగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు, ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు. బాధపరచబడే వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయను. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరుగు చేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయను. 10వ చరణం కలిసి చదువుకుందాం. యెహోవా నిరంతరము ఏలను, సియోను నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయను. యెహోవాను స్తుతించుడి. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది అందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, లెంటులో 35వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 35వ వచన ప్రారంభం. వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి. అంతటా వారక్కడ కూర్చుండి ఆయనకు కావలి ఉండిరి. ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. మరియు కుడివైపున ఒకడునో ఎడమవైపున ఒకడునో 2 బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలూపుచు, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము. నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించచ్చు. వీడు ఇతరులను రక్షించాను, తను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు గదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వానిని నమ్ముదము. వాడు దేవుని యందు విశ్వాసముంచాను, నేను దేవుని కుమారుడనని చెప్పిన గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వారిని తప్పించును అని చెప్పారు. 44వ వచనం.
ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు. నాయనా, నీ యొక్క లేఖనాలు చదవచ్చు భక్తితో ఆరాధిస్తున్న నీ ప్రియులైన పిల్లలను దీవించండి. నీ దాసుని మరుగుపరిచి మీరు మాతో మాట్లాడండి. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, మరి యొక్క లెంటు కాలములో 34వ రోజు ఈ యొక్క మండల కాల ధ్యానకాల కూడికలో పాల్గొని ప్రభువుని ఆరాధిస్తూ గణపరుస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి కూడా శిలువదారి అయిన యేసు ప్రభు పరిశుద్ధ నామమున శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారు కదా? దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ కరోనా వైరస్ కొరకు మరలా ప్రార్థన చేయండి. అలాగనే తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని ప్రేమతో నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ శిలువ ధ్యానాలు 34వ దినం. మరలా మట్టల ఆదివారం నుండి దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధ వారములో మనం ప్రవేశిస్తున్నాం కదా. దేవునికి వందనాలు చెబుదామా? అవునండి. ఈవేళ మన అంశం ఏంటో చెబుతారా? దయచేసి చెప్పండి, చూసి చెప్పండి. పరార్థ శ్రమ. మరల చెప్పండి, పరార్థ శ్రమ. ఈ మాటకు ఇంగ్లీష్లో చక్కటి మాట వాడుతున్నారు. చక్కటి మాట, సఫర్ సెల్ఫ్లెస్లీ. చెప్పండి, సఫర్ సెల్ఫ్లెస్లీ అనగా ఇక్కడ ఎటువంటి స్వార్థము లేకుండా శ్రమపడుట అని ఒక అర్థాన్ని ఇస్తూ ఉన్నారు. దీనిని థియలాజికల్ ఆస్పెక్ట్లో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు వైకేరియస్ సఫరింగ్ అంటున్నారు. థియలాజికల్ ఆస్పెక్ట్లో దీనిని వేదాంతపరమైనటువంటి దృష్ట్యా వైకేరియస్ సఫరింగ్ అనే మాట వాడుతూ ఉన్నారు. ప్రియులారా, ఇక్కడ ప్రతి మానవునికి కూడా సెల్ఫ్ అనేది ఉంటుంది. ఇది నాది, నా కొరకు. కాబట్టి నా మంచి చెడులు నేను చూసుకోవాలి. ఇట్స్ వెరీ కామన్. కొంతమందిలో ఎలా ఉంటుందంటే అందరూ బాగుండాలి, ఇది అందరూ పొందుకోవాలి. చూసారా? సెల్ఫ్లెస్, స్వార్థం, నిస్వార్థం. చూసారా ఎంత చక్కటి మాటలో? ఈవేళ యేసుక్రీస్తు ప్రభు సిలువలో నలుగొట్టబడటము అనే దాని కొరకు మనం ప్రత్యేకించి మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఆయన మన కొరకు నలుగొట్టబడాలి? దిస్ ఈజ్ ద క్వశ్చన్. మానవుని కొరకు లేక మానవుల కొరకు ఆయన శ్రమ అనుభవించవలసినటువంటి అవసరత ఆయనకుందా? ఆయనలో పాపం ఉన్నదా? ఆయన పాపియా? మరి దేని కొరకు ఆయన నిస్వార్థంగా మానవాళి కొరకు ఆయన ఇక్కడ ఆయన ఈ శ్రమ అనుభవించవలసి వచ్చింది? ప్రశ్న వేసుకోవాలి. మానవుడు ఈ లోకంలో ఎలాగున్నాడు, ఎలాగు జీవిస్తున్నాడంటే, మానవుని యొక్క నైజం ఏంటో తెలుసా? అయ్యా నీవు మా ఇంటికి రా, లేక నేను నీ ఇంటికి వస్తాను. ఈ రెండు మాటలు. ఈ రెండు మాటల్లో కూడా ఒకే వ్యక్తి రెండు రకాల మాటలు వాడుతూ ఉన్నాడు. నీవు నా ఇంటికి రా, వస్తూ నువ్వు నాకు ఏం తెస్తావు? నేను నీ ఇంటికి వస్తాను, నీవేం పెడతావు? రెండింటిలో కూడా సెల్ఫ్ అనేది, స్వార్థం అనేది ఉంది కదా. మనం చాలా చూస్తూ ఉంటాం సామాజిక పరిస్థితుల్లో. ఎవరికన్నా
కిడ్నీ డోనర్ కావాలి, ఐ డోనర్ కావాలి, బ్లడ్ డోనర్ కావాలి. ఉన్నారండి, ఇస్తారట. వారు మీకు కిడ్నీ ఇస్తే ఏమిస్తావు, ఎంత ఇస్తావు? బ్లడ్ డొనేట్ చేస్తే నువ్వెంత ఇస్తావు? ఐ డొనేట్ చేస్తే నువ్వెంత ఇస్తావు? దిస్ ఈజ్ ద క్వశ్చన్. దీన్ని ఏమని మనం పేరు పెట్టవచ్చు? స్వార్థమా, నిస్వార్థమా? నిస్వార్థమైతే ఒకరికి ఒకరు సహాయపడాలి. కానీ ఇంత విలువైనటువంటి పార్ట్స్ అనేవి ఉచితంగా ఇస్తే నాకు కలిసి వచ్చేది ఏమిటి? ఎవరికైనా ఇస్తే వేలు లక్షలు నాకు వస్తాయి కదా. ఇది మానవుని యొక్క స్వార్థం. మరి క్రీస్తు ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు. యేసు ప్రభు మనకేమైనా బంధువా, లేక యేసు ప్రభుకి మనం స్నేహితులమా? మనం ప్రశ్నించుకోవాలి. మనం స్నేహితులము కాదు, ఆయన బంధువు కాదు. కానీ ఆయన ఈవేళ పరార్థ శ్రమ అనుభవించటానికి, లేకుంటే ఆయన ఈ వైకేరియస్ సఫరింగ్ అనేది మన కొరకు అనుభవించటానికి, స్వార్థము లేనటువంటి ప్రేమతో మన కొరకు శ్రమ అనుభవించటానికి ఒకే ఒక కారణం. ఈ స్వారూప్యం దేవునిది, ఈ ఆత్మ దేవునిది. 100వ కీర్తనలు అంటాడు, మనము ఆయన ప్రజలము, ఆయన మేపడి గొర్రెలము అంటాడు. ప్రియులారా, ఈ ఒక్క కారణం బట్టి క్రీస్తు ప్రభువారు ఆయన మన కొరకు నీతిమంతుడయ్యి ఉండి, దేవుని వాక్యం అంటది మనం ఇంకను పాపులమయ్యి ఉంటుండగా ఆయన మన కొరకు ప్రాణము పెట్టాను. దిస్ ఈజ్ వైకేరియస్ సఫరింగ్. దిస్ ఈజ్ కాల్డ్ సఫర్ సెల్ఫ్లెస్లీ. స్వార్థము లేకుండా మరొకరకు ఆయన నలుగుగొట్టబడుట అనే మాట తెలియచేస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడలారా, మానవుడు శ్రమలు అనేవి యాక్సిడెంటల్గా రావచ్చు, లేకుంటే స్వయంకృత అపరాధముగా తనకు తాను కొని తెచ్చుకోవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆయన దేవుని గొర్రెపిల్లగా మన పాపములు తీసివేయబట్టానికి ఆయన మన కొరకు శిలువలో నలుగుగొట్టబడ్డాడు. దిస్ ఈజ్ కాల్డ్ వైకేరియస్ సఫరింగ్. దిస్ ఈజ్ కాల్డ్ సఫర్ సెల్ఫ్లెస్లీ. నిస్వార్థంగా నలుగుగొట్టబడుట. కాబట్టి రోమా పాలనలో చూస్తే ఎవరు తప్పు చేస్తే కంటికి కన్ను, పంటికి పన్ను తీసివేసేవారు ప్రియులారా. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ శిక్ష అంతా కూడా, ఈ రకరకాల శిక్షలన్నీ కూడా ఆయనొక్కడే మన కొరకు భరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం అంటాడు, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉంటుండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. చూసారండి, ఎవరి కొరకు చనిపోయాడు? మనం మంచివారమని, గొప్పవారమని, ఆయనకి ఏదో పేరు మనల్ని బట్టి వచ్చేస్తుందని కదా. మనం ఇంకా పాపపు స్థితిలో, హీనమైన స్థితిలో ఉంటుండగా ఆయన ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు. చూసారా? నలుగుగొట్టబడ్డాడు. చూసారా? ఉమ్ము వేయించుకున్నాడు. చూసారా? అరచేతులతో కొట్టబడ్డాడు. చూసారా? ఇవన్నీ కూడా సెల్ఫ్లెస్ సఫరింగ్. ఆయన కలిసి వచ్చేది ఏమీ లేదండి. ఓన్లీ బికాజ్ ఆఫ్ హిజ్ లవ్, తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అందుకనే తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనములో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 67వ వచనం అంటాడు, ఆయన ముఖము మీద ఉమ్మి వేసి ఆయన ముఖము మీద గుద్దిరి నీ పాపాలు నా పాపాలు కొట్టివేయటానికి, నిన్ను నన్ను బ్రతికించటానికి అండి ఆయన స్వార్థము లేనటువంటి ప్రేమ చేత తన ప్రాణమును ఆయన పెట్టాడు.
మత్తయి సువార్త 27వ అధ్యాయం 26వ వచనంలో యేసును కొరడాలతో కొట్టించి సిలువకు అప్పగించారు. ఏమండి, ఎందుకొరకు? ఆయన నీతిమంతుడు, ఆయనలో ఏ పాపము దోషము లేదండి. దేవుని కుమారుడు. పరలోక భాగ్యాన్ని ఆయన విడిచి భూలోకములో నీ కొరకు నా కొరకు మానవావతారిగా మన శ్రమలను ఆయన వహించాడండి. ప్రార్థశ్రమ, వైకేరియస్ సఫరింగ్. చూసారు, సఫర్ సెల్ఫ్లెస్లీ, నిస్వార్థంగా. ముగింపుకు చిన్న మాట ఆలోచన చేస్తే, అమెరికా దేశపు అధ్యక్షుడిగా అబ్రహాం లింకన్ గారు ఉన్నప్పుడట, నీగ్రోలను అనగా నల్లవారిని ఎక్కువగా ప్రేమించినటువంటి వారు. వారిని బానిసత్వం నుండి విడిపించడానికి ఆయన చాలా ప్రయాసపడ్డాడు. బానిసలు అమ్మబడుట అనే ఆ చట్టాన్ని నిలుపు చేసినటువంటి వ్యక్తి. దాని ఫలితంగా ఏం చేశారంటే ఆయన్ను కాల్చి చంపారట అండి. తూటాలతో నిండినటువంటి ఆయన మృతదేహాన్ని ఎరీనా అను అతని స్వగ్రామానికి ఒక వాహనంలో తెచ్చినప్పుడు వేలాది కొలది ప్రజలు తండోపతండాలుగా వెళ్ళి నాయకునికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నారు. ఒక నిగ్రో తల్లి అక్కడ తన కుమారుని లింకన్ యొక్క మృతదేహాన్ని చూపెడుతూ ఉందట. కానీ జనుల యొక్క తండోపతండాల పరిస్థితులను బట్టి తన చేతిలో ఉన్నటువంటి కుమారుడు లింకన్ గారి యొక్క మృతదేహాన్ని చూడలేకపోయాడట. తన కుమారుని 2 చేతులతో నిగ్రో తల్లి పైకెత్తి ఏమంటుందో తెలుసా? కుమారుడా చూడు, శ్రద్ధగా చూడు, ఆయన నీకోసం మృతి పొందాను. ఆయన నీకోసం. ఎవరు? నిగ్రో. ఆ బానిసత్వాన్ని విడుదల చేయటానికి చట్టము చేసినటువంటి అబ్రహాం లింకన్ గారు ఇదిగో తోటాలతో కాల్చబడి చనిపోయాడు. నీ కొరకు చనిపోయాడు. అవును ప్రియులారా, అది నిజమే. కానీ ఒక జాతి కొరకు చనిపోయాడేమో. కానీ క్రీస్తు ప్రభు పరార్థ శ్రమ, వైకర్య సఫరింగ్, సెల్ఫ్లెస్ సఫరింగ్ ఎవరి కొరకు అంటే ఒక ప్రాంతము, ఒక వ్యక్తి, ఒక మతము, కులం, ఒక జాతి కొరకు కాదు, కానీ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి పాపులమైన మన కొరకు ఆయన నిస్వార్థమైనటువంటి ప్రేమను అడ్డు పెట్టుకొని మన కొరకు సిలువలో బలియాగం చేయబడ్డాడు. ఈ యొక్క ధ్యానకాల కూడికలో నీ కొరకు పరార్థ శ్రమను అనుభవిస్తున్న యేసు వైపు కన్నులెత్తి, యేసయ్య నా కొరకే, నా పాపముల కొరకే నలుగుగొట్టబడ్డా, ఏ స్వార్థము లేకుండా నేను రక్షించబడాలి, నేను బ్రతకాలని నువ్వు చనిపోయావు అని సిలువ సన్నిధిలో, సిలువ వైపు మన యొక్క దృష్టిని సారించి మన దైవ సన్నిధిలో సిలువ యాత్రలో పాల్గొని ప్రార్థన చేసుకుందాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభువా, నీ మహాకృపను బట్టి నాయనా లెంటు దినాలు ప్రభువా, ఈ యొక్క చివరి మండలకాల ధ్యాన కూడికలో మీరు మాతో మాట్లాడారు. మరలా తిరిగి నా ప్రభ పరిశుద్ధ వారములో తండ్రి నాయన ప్రవేశిస్తూ ఉన్నా. దేవా, నీ వాక్యాన్ని దీవించి నాయనా స్వదేశ విదేశాల్లో ఉన్న వారిని దీవించి ఆశీర్వదించండి. మరల కరోనా వైరస్ చేత బాధించబడకుండా వాటి నుండి తప్పించండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకున్న కుటుంబాలను ఆశీర్వదించండి. రక్షణ లేని వారికి రక్షణ కలుగుచేయండి. ఎండల తీవ్రత తగ్గించండి. నాయన ప్రతి ఒక్కరూ సిలువ యాత్రలో పాల్గొని ఆత్మీయమైన రక్షణలో మేమందరము ఎదగటానికి, సాగటానికి కృప చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు దివ్య నామమును వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఆయన దినాహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని క్షమించున్న ప్రకారముల అపరాధము క్షమించుము. శోధనలో రిగితెక్క కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు,
ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఆరాధిస్తూ ఉన్నటువంటి ప్రియులైన విశ్వాస కుటుంబాలకు తోడుగుడు సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. యేసు చావుందే సిలువపై నీ కోరకే నా కోరకే ఎంత గొప్ప శ్రమనోచెను నీ కోరకే నా కోరకే